హలో ఎవరీవన్, దిస్ రేవన్. ఇవాళ టాపిక్ ఏంటంటే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్. యాక్చువల్గా ఫిబ్రవరి చూసుకుంటే అసలు మన ఛానల్ అయితే మాత్రం ఎస్పెషల్లీ ఒక్క రివ్యూ కూడా రాలేదు. అంటే ఫిబ్రవరిలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయింది లేదని చెప్పలేదు, బట్ అన్వర్తి స్మార్ట్ ఫోన్ చెప్పుకోవచ్చు. బట్ తెప్పించిందా రియల్మీ P3 Pro ఫిబ్రవరిలో లాంచ్ అయింది. ఇది కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. స్టిల్ ఇన్ టెస్టింగ్. చెప్తా మోస్ట్లీ డే ఆఫ్టర్ టుమారో దీని రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ GT6 8 months తర్వాత 30,000 రూపాయలకు వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు 826 వేరియంట్ ఫ్లిప్కార్ట్లో మనకి. దీని కూడా తెప్పించిందా 30,000లో మన ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి మార్చిలో వస్తుంది. కమింగ్ టు టాపిక్, ఫస్ట్ ఫోన్ చూసుకుంటే Vivo T4X Full HD ప్లస్ AMOLED డిస్ప్లే కాదు, ఇది IPS LCD ప్యానల్. 2025లో IPS LCD ప్యానల్ అంటే నాకు జోక్ అయిపోతాను నిజంగానే. ఓకే, స్పెక్స్ ఏంటంటే ఫస్ట్ 7300 ప్రాసెసర్తో వస్తుంది. Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6400 mAh బ్యాటరీ అండ్ 44 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 115,000కి ఇది వస్తుందని చెప్పేసి నా ఒక ఎక్స్పెక్టేషను. సో 15,000లో కూడా మనకి CMF ఫోన్ 1 కావచ్చు, రియల్మీ సెవెన్ టర్బోలో కావచ్చు, AMOLED డిస్ప్లేసే ఉన్నాయి. చాలా స్మార్ట్ ఫోన్స్లో AMOLED డిస్ప్లే వస్తున్నాయి. సో ఒక 10-11 ఆ ప్రైస్లో ఓకే, కానీ 15,000లో IPS LCD అంటే యాక్సెప్ట్ చేస్తారు లేదని తెలియదు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది IPS LCD అని AMOLED అనేది మనకి లాంచ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ P3 or 14 ప్లస్ అంటున్నారు. పేర్ మేబీ చేంజ్ అవ్వచ్చు, బట్ స్పెక్స్ అయితే ఇదే. ఫుల్ HD ప్లస్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే, 7S Gen 2 ప్రాసెసర్, LPDDR4X ర్యామ్తో, UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. సో 7S Gen 2 2025 ఆల్మోస్ట్ లాస్ట్ ఇయరే దానిపైన అయిపోయింది. మనకి మోటో 850 ఫ్యూజను చాలా రియల్మీ ఫోన్స్లో, రెడ్మీ ఫోన్స్లో, మోటో ఫోన్స్, చాలా ఫోన్స్లో వచ్చేసింది, అయిపోయింది. 7S Gen 3 రన్ అవుతుంది. వీళ్ళైతే 7S Gen 3 వచ్చేసింది, ఇంకా 7S Gen 2 పట్టుకోతున్నారు వీళ్ళు. ఓకే, సో కెమెరాస్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ కానీ మ్యాక్రో సెన్సర్ కానీ అదేదో ఇస్తారు. అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5200 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. దీని ఒక ఎక్స్పోర్టర్ ప్రైసింగ్ చూసుకుంటే అండర్ 20,000. సో 20,000 దగ్గర 7S Gen 2ని మీరు యాక్సెప్ట్ చేస్తారనేది దయచేసి కమెంట్ చేయండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2025లో మంచి ప్రాసెసరే, కాకపోతే దాని టైం అయిపోయింది అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ నుంచి 2 స్మార్ట్ ఫోన్స్ ఆల్మోస్ట్ స్పెక్స్ కన్ఫర్మ్ అయిపోయింది. నథింగ్ ఫోన్ 3A. దీని ఒక డిజైన్ చూసుకుంటే మనం ఏదైతే ఉందో లీక్ అయింది, ఇమేజ్ లీక్ అయింది కదా, హారిజెంటల్గా 3 కెమెరాలు సేమ్ యాసెస్ నథింగ్ ఫోన్ 3A. బట్ నథింగ్ ఫోన్ 3A Pro అంట, దాంతో మాత్రం డిజైన్ చేంజ్ చేశారు. అది ట్విట్టర్లో చాలా మందికి నచ్చడం లేదని చెప్పేసి ట్వీట్లు చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది డిజైన్ అనేసి మీరు కమెంట్ చేయండి. నాకు కొంచెం చూడగానే ఆర్డ్గా అనిపిస్తుంది లుక్, బట్ రియల్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత చెప్తా నా ఒపీనియన్ అనేది. ఇప్పుడైతే మాత్రం మీకు ఇమేజ్ చూడగానే మీ ఒపీనియన్స్ ఏమన్నది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, కమింగ్ టు స్పెక్స్, నథింగ్ ఫోన్ 3A చూసుకుంటే ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. యాజ్ పర్ లీక్స్ చూసుకుంటే ఈసారి కూడా వీళ్ళు LPDDR4X ర్యామే, UFS 2.2 స్టోరేజ్ యూజ్ చేస్తున్నారు అని చెప్తా అన్నారు. జనాలు ఈసారి మామూలుగా ఉంచరు, కారు ఉంచేస్తారు. ఇంకా కూడా UFS 2.2 స్టోరేజ్ యూజ్ చేస్తే మాత్రం నా ఒపీనియన్. ఓకే, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 50 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయరు, మరి మళ్ళీ తనిగా కొనుక్కోవాల్సిందే. దీనికి ఎక్స్పర్ట్ ప్రైసింగ్ చూసుకుంటే అండర్ 25. మోస్ట్ ప్రాబబ్లీ పెద్ద చేంజెస్ ఏం లేదు కాబట్టి ఒక 22, 23 ఆ ప్రైస్ ప్యాకెట్లో విత్ కార్డ్ ఆఫర్స్తో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ 3A. ఇది కూడా మనకి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది. 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. దీనికి నథింగ్ ఫోన్ 3Aకి అప్గ్రేడ్ ఏంటంటే డిజైన్ మారుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో చూసుకుంటే పెరిస్కోపిక్ లెన్స్, 3x పెరిస్కోపిక్ లెన్స్ మనకి టెలిమాక్రో కూడా ఉంటుంది అంటున్నారు దీంతో. బట్ చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే టెలిమాక్రో ఇంతవరకు ఈ బడ్జెట్లో ఏ ఒక స్మార్ట్ ఫోన్లో లేదు. మనం ఫ్లాగ్షిప్ ఫోన్ చూస్తూ ఉంటాం, బట్ ఉంటుందా లేదా అనేది యూ హ్యావ్ టు కన్ఫర్మ్ మనకు ఫోన్ వచ్చిన తర్వాత. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 50 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయాలి. దీనికి ఎక్స్పెక్ట్ ప్రైసింగ్ చూసుకుంటే 30,000 చెప్తున్నారు. బట్ 30,000 రూపాయలకు వస్తే ఇప్పుడు చెప్తున్నా దీనికి కొనకండి. వాడు ఏ 3x పెరిస్కోపిక్ వచ్చినా కూడా నన్ను అడిగితే 25,000 ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్కి. ఇది నాకు రియల్మీ చూసినట్టే ఉంది నథింగ్ ఫోన్స్ చూస్తూ ఉంటే. ఎందుకంటే రియల్మీ కూడా లాస్ట్ టైం రియల్మీ 12 Pro ప్లస్, 13 Pro ప్లస్, 14 ఇప్పుడు తీసుకొచ్చిన 14 Pro ప్లస్లో కూడా కెమెరా ఓవర్ హెడ్ తీసుకొని వచ్చి ప్రాసెసర్ తగ్గించేస్తున్నారు. ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇమేజ్ ISP కానీ
ఎవ్రీథింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెసర్ అనేది. సో 7H Gen 3 ప్రాసెసర్కి 25,000 కూడా ఎక్కువే. 25,000 రూపాయల పైన ₹1 కూడా ఎక్స్ట్రా పెట్టకండి. స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ అది ఏ ఫోన్లో ఉన్నా కూడా. సో మోస్ట్లీ వీళ్ళు విత్ ది కార్డ్ ఆఫర్స్ అవన్నీ తీసుకుని వచ్చి 25, 26లో పెడతారనేది రూమర్స్ జరుగుతుంది. బట్ 25కి ₹1 ఎక్స్ట్రా అయినా కూడా నన్ను అనేది ఇది ఫ్లాప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ చూసుకుంటే ద మోస్ట్ అవైటెడ్ ఫోన్ iQOO Neo 10R. యాక్చువల్గా iQOO 9 Pro సక్సెసర్ iQOO Neo 10 Pro వస్తుంది అనుకున్నారు. బట్ ఇది కన్ఫర్మ్ అయిపోయింది, స్పెక్స్ అంతా కూడా తెలిసిపోయింది. iQOO Neo 10R కొత్త సిరీస్ ఇది. దీన్ని చూసుకుంటే 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4 5x ర్యామ్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. సో స్పెక్స్ అన్నీ బాగుంది. అండ్ కెమెరాస్ దగ్గర వీళ్ళు మళ్ళీ అలానే ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మంచి విషయం ఏంటంటే 6400 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 80 వాట్ ఛార్జర్. 100 వాట్ ఇచ్చింటే బాగుండు, లేదా అట్లీస్ట్ 120 వాట్ ఇచ్చింటే బాగుండు అనేది నా ఒపీనియన్. బట్ చూడాలి. అండ్ నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే అండర్ 30K దగ్గర తీసుకోవచ్చు. ఒక ₹2,000 కార్డ్ ఆఫర్ తీసుకొచ్చి 27, 28 ఆ ప్రైస్ బకెట్లో ఈ ఫోన్ రావచ్చు. ఇంకోటి బేస్ వేరియంట్ 826 అంటున్నారు. బట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. చాలా మంచి స్పెక్సే ఉంది, మంచి ఫోన్ అవుతుంది. బట్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఫోన్ వచ్చిన తర్వాత దాని ఒక ప్రైజింగ్ని అన్నిటిని మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. ఫోన్ వచ్చిన తర్వాత రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ప్రైజింగ్ కానీ అన్ని మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. అది చూడాలంటే ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా అప్డేట్స్ వస్తూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి చూడండి, ప్రతి ఒక్క రివ్యూ చూడండి. మీకు జెన్యూన్ అనిపించింది, వర్త్ అనిపించింది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి రివ్యూస్ చాలా జెన్యూన్ రివ్యూస్ అన్ని మీకు ఫ్యూచర్లో తీసుకొస్తుంటా. సో ఇంక ఇవి కాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ కాకుండా ఇంకొన్ని చెత్త స్మార్ట్ ఫోన్స్, సామ్సంగ్ది M06, F06 అని చెప్పేసి, A56 అని చెప్పేసి, ఇంకోటి A56, A36 అని చెప్పేసి ఒక స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతుంది. అండ్ ఇంకోటి పోకోలో M7 Pro ఏదో లాంచ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా లాంచ్ అవుతుంది. అంత ఇంట్రెస్టింగ్ అనిపించిన కదా నాకు. స్పెక్స్ చెప్పుకోదగ్గ స్పెక్స్ అయితే ఏం కాదు. బట్ పోకో M7 Pro మాత్రం కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అన్ని వచ్చిన ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ అన్ని స్మార్ట్ ఫోన్స్లో రియల్మీ P3 చేయడానికి ట్రై చేస్తాను, T4X చేయడానికి ట్రై చేస్తా. ఇది మాత్రం తెలియదు. ఇంకా నథింగ్ 3A Pro ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. iQOO Neo 10R కూడా రివ్యూ చేస్తా. ఇవన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు అర్థమవుతుంది కంటెంట్ వర్త్ ఎలా ఉంటుందని నేను మాత్రం. ఓకేనా? ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. దివ్య రేవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.